ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము డిసెంబర్ మొదటి పక్ష ఫలాలలో అంతర్భాగంగా నెక్స్ట్ వచ్చేసి కన్యారాశి. కన్యారాశి వారికి తీసుకున్నట్లయితే మీకు ఉత్తర నక్షత్రం 3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం కిందకి వస్తుంది. కన్యారాశి వారికి తీసుకున్నట్లయితే మీకు చతుర్థాధిపతి సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు 9వ ఇంట్లోకి వచ్చాడు. ఇక్కడ మీకు ఉన్నటువంటి డిసప్పాయింటింగ్ పాయింట్ ఏంటంటే రాహువు మీకు కన్యారాశి వారికి కన్యారాశి అధిపతి. ఈయన వచ్చేసి సప్తమం కేంద్రంలో ఉన్నాడు. అంటే సొసైటీలో పర్సన్స్తో మీకు డిస్టర్బెన్స్, అలాగే మీకు కొన్ని యాక్సిడెంటల్ పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే తృతీయాధిపతి అష్టమాధిపతి మీకు వచ్చేసి మీ యొక్క లాభస్థానంలో నీచలో పడినారు కాబట్టి మీ ఆదాయం తగ్గుతుంది. మీకు యాక్సిడెంట్ జరగడం మూలంగా కొద్ది కాలం ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దానికి కారణం మీకు రాహువు అన్నమాట. రాహువు మీకు మీ రాశిలో సప్తమంలో ఉండి మీ రాశిపతి, ఆయన మీ రాశిని చూస్తున్నాడు. దానికి అగ్నికి ఆజ్యం పోసినట్లు కుజుడు వచ్చేసి మీకు అష్టమాధిపతి కావడం, ఆయన వచ్చేసి మీకు లాభస్థానంలో ఉండడం, నీచలో ఉండడం మూలంగా ఈ ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేశారు. అలాగే ఈయన శనిని కూడా చూస్తున్నాడు కుజుడు. ఈ కుజుడు శనిని చూడడం మూలంగా కూడాను మీకు ఇంకాస్త ప్రబలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ విధంగా అంటే పంచమ షష్టమాధిపతి అయినటువంటి శని భగవంతుడు ఈయన మీ అష్టమాన్ని చూస్తున్నాడు, అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు, కుజక్షేత్రాన్ని. అలాగే ఈ కుజుడు వచ్చేసి శనిని చూస్తున్నాడు. ఈ 2 త్రికోణాకారంలో సమస్యలు ఒకదానికొకటి కోయిన్సైడ్ అయ్యి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రైజ్ అవ్వడం, తద్వారా రెస్ట్లోకి వెళ్ళిపోవడం, తద్వారా ఫైనాన్షియల్గా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కొద్ది రోజులు మీరు ఇంట్లో ఉండడం, రెస్ట్ తీసుకోవడం, అలాగే కొంత అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఉండటం, ఇవన్నీ మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అని ముందే గ్రహించండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి కన్యారాశి వారికి మీ రాశిలో ఉన్నాడు. మీకు కొంచెం వైరాగ్యం పెరుగుతుంది, రిలాక్స్ అయ్యే ఈ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వైరాగ్యం మీకు షూట్ అవ్వదు. మీరు ఎంతవరకు సోషల్ మూమెంట్లో ఉంటేనే మీకు పొగడతలు పొగిడేవారంటేనే ఇష్టం. ఆ ఫీల్డ్లోకి వెళ్తేనే మీకు అలా ఉంటుంది. బయట ప్రపంచంతో లింక్స్ పెట్టుకుంటేనే మీకు యాక్టివ్గా ఉండగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి బుధాదిత్య యోగం ఉంది మీకు తృతీయంలో. మీ రాశాధిపతి దశమాధిపతి వ్యయాధిపతి రవి, మీ రాశాధిపతి దశమాధిపతి అయిన బుధుడు కలిసి తృతీయంలో ఉన్నారు. బిజినెస్ ఎక్సలెంట్గా జరుగుతుంది, ముందడుగు పడుతుంది, ఎక్స్టెన్షన్ చేసుకోగలుగుతారు, మీకున్నటువంటి రాబడిని పెంచుకోగలుగుతారు. సర్వకాల సర్వావస్థల మీకు భగవంతుని అనుగ్రహం ఉంటుంది. భాగ్యంలో ఉన్నటువంటి మీకు దశమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు. దైవభక్తి పెరుగుతుంది, జీవిత భాగస్వామి ఆదరణ లభిస్తుంది. ఆమె వారిచ్చే సహకారం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మాత సౌఖ్యం కూడా బాగుంటుంది. అన్ని విధాలా మీరు ముందడుగు వేసే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. శని భగవంతుడు మీకు పంచమ షష్టాధిపతి. ఈయన మీకు ఉదర సంబంధమైనటువంటి హెల్త్ ఇష్యూస్ మధ్యలో కలగజేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా స్టార్టింగ్లో కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. దీని మూలంగా కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు చంద్రుడు మీ యొక్క రాశికి 2వ ఇంట్లో, ఈయన లాభాధిపతి. ఈయన రెండో ఇంట్లో ఉండడం మూలంగా స్త్రీమూర్తుల ఆదరణ పెరుగుతుంది. మీకు ఆదాయం కూడా పెరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి నెమ్మదిగా అభివృద్ధి పదంలో నడపడానికి ముందడుగు వేస్తారు. ప్రాబ్లం ముందే ఫేస్ చేస్తుంటారు. అది నెమ్మదిగా కొద్ది దీర్ఘకాలిక సమస్య కాబట్టి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగే కెపాసిటీ భగవంతుడు మీకు ఇచ్చాడు. తద్మూలకంగా మీరు ముందుకు వెళ్తారని గ్రహించాలి. నెక్స్ట్ చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు ఆనందాన్ని కలగజేస్తాడు. మీ రాశికి వచ్చేసిన ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన చతుర్థంలో ఉండడం మీకు సర్వకాల సర్వావస్థల యందు అమ్మవారి కృప మీకు చాలా మెంటుగా ఉంటుంది. అమ్మవారి దీక్షలు కొనసాగించండి. దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 3:30 వరకు ఉంటుంది రాహుకాలం. ఈ టైంలో దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని వినండి. దీపారాధన సమయం వరకు కొండెక్కకుండా చూసుకోగలరు. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి ఈ యొక్క పృథ్వీ ముద్ర.
ఈ ముద్రలో కూర్చొని, ఈ యొక్క పృథ్వీ ముద్రలో కూర్చొని మాయామాల్వలో రాగం అనే రాగాన్ని మీరు వినగలగండి. శ్వాసను గమనిస్తూ ఈ మాయామాల్వ రాగాన్ని నెట్లో యూట్యూబ్లో నొక్కినట్లయితే మీకు సుబ్బలక్ష్మి గారి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి రాగంలో ఇది ఒకటి ఉంటుంది. ఈ రాగం వింటూ ఈ ముద్రలో కూర్చొని శ్వాస మీద దృష్టి పెట్టినట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. గమనించగలరు. స్వస్తి.